చిన్న మాట. ప్రియ శ్రోతలందరికీ నా వందనాలు. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని ఈ వాక్యం నిత్యం స్థిరపరచబడాన్ని ప్రార్థిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యం కీర్తనలు 34వ అధ్యాయం 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ప్రియ దేవుని బిడ్డలారా, అమెరికా ప్రెసిడెంట్ అయిన రోజ్వెల్ట్ను ఒక వ్యక్తి తుపాకీతో కాల్చాడు. అయినను అతడు అద్భుతంగా ప్రాణం దక్కించుకొనెను. రోజ్వెల్ట్ ఎప్పుడూ 2 కళ్ళద్దాములను ఉపయోగించేవాడు. ఒక కళ్ళజోడు చదువుకొనుటకు, మరి ఒకటి దూరపు వస్తువులను చూచుటకు ఉపయోగించేవాడు. ఫ్రాంక్ అనే హంతకుడు రోజ్వెల్ట్ను తుపాకీతో కాల్చాడు. తర్వాత రోజ్వెల్ట్ను హాస్పిటల్కి తీసుకొని వెళ్ళిరి. అక్కడ ఒక వైద్యుడు అతని గాయములను పరిశీలించును. అతడు కోట్ లోపల జేబీలో పెట్టుకున్న కళ్ళజోడు పెట్టెకు బుల్లెట్ తగిలినది. కానీ ఆ పెట్టె స్టీల్తో చేయబడినందువలన అది బుల్లెట్ వేగమును తగ్గించింది. అతని ప్రాణాపాయం కలగకుండా కాపాడింది. రంధ్రం పడిన అతని కళ్ళజోడు పెట్టెను పరిశీలించుచు రోజ్వెల్ట్, నేను 2 కళ్ళద్దాలను వాడవలసినందుకు ఎప్పుడు చిరాకు పడేవాడును. ఈ 2 కళ్ళజోడులు ఎందుకు ఇలా వాడడానికి అని చెప్పి చిరాకు పడేవాడిని. అయితే ఆ కళ్ళజోడే డాలువలే నన్ను కాపాడింది అనెను. రోజ్వెల్ట్ దేవుడు తన్ను కాపాడెను అని గుర్తించాడు. ఆయన యెహోవా యందు భయభక్తులు కలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును అని చెప్పాడు. కాబట్టి ఓ సహోదరి సహోదరుడా, నీకు భయమేలా, దిగులేలా? ప్రతి విషయంలోనూ ప్రతి సమయమందును ఆయన నిన్ను కాపాడువాడు. తన దూత కావలి ఉండి తన బిడ్డలైన వారిని రక్షించును. ఇట్లు మీ సహోదరి డార్కస్ గ్రేస్. మరణత షాలోమ్. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.